అనగనగా ఒక మంచు కొండ అంచుల్లో అందని ఎత్తుల్లో ఇద్దరు ఫ్రెండ్స్ మేఘు బిందు. వాళ్ళిద్దరూ చేసే అల్లరి ఆ మంచు కొండకు చాలా ఇష్టం. వాళ్ళని చూస్తూ మురిసిపోతుంది. ఎప్పుడూ ఏవో కబుర్లు, ఎన్నో ఆటలు. వాటన్నిటిలోనూ వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ ఆట పేరే విహారం. విహారంలో ఒక్కటే రూల్, ఇద్దరూ ఈ మంచు కొండ దగ్గర మొదలై సాగరాన్ని చేరి మళ్ళీ తిరిగి కొండను చేరాలి. బిందు మేఘు నుండి వర్షమై జారి మంచు కొండ మీదుగా దగ్గరలో ఉన్న నదిలోకి చేరి ఆ నది నుండి కాలువల్లో నుంచి ప్రయాణం చేసి చిన్నగా సాగరాన్ని చేరుతుంది. మేఘు ఆ వెళ్తున్న బిందుని గమనిస్తూ గాలి సహాయంతో ఆకాశంలో తేలుతూ కొండల మీద, అడవుల మీద, ఊర్ల మీద, నదుల మీద వెళ్ళిపోతూ ఉండేది. అలా సాగరాన్ని చేరేసరికి మేఘు చిన్నగా అయిపోయేది. ఆ సముద్రం దగ్గర మన బిందు నీటి ఆవిరి బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ మన మేఘును చేరేది. కలిశాక వాళ్ళ ప్రయాణంలో చూసిన అన్ని కబుర్లు చెప్పుకునేయి ఆ మంచు కొండని చేరేలోపు. ఇలా ఎన్నో విహారాలు, ఇంకెన్నో జ్ఞాపకాలు, మరెన్నో కబుర్లు. ఇలా ఆటలు మాటలతో సాగిపోతుంది వాళ్ళ జీవితం. ఏళ్లు గడిచే కొద్దీ ఓపిక తగ్గి వాళ్ళ ఫేవరెట్ ఆటను ఆడడం తగ్గించేశారు. దీనివల్ల చెట్లు, నదులు, రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. మన కొండ దగ్గరికి వచ్చి ఆశతో వాళ్ళ బాధ చెప్పుకున్నారు. వీళ్ళంతా ఇంత ఇబ్బంది పడుతున్నారని మన మంచు కొండకు తెలియదు. అప్పుడు మన మేఘు బిందుని మీరెందుకు ఈ ఆటను ఆడడం ఆపేశారు అని అడిగింది. మేఘు వెంటనే అంత ఓపిక ఇంకెక్కడా, అప్పట్లో ఆ గాలి చాలా సహాయం చేసేది, ఇప్పుడు ఆ గాలి కూడా కష్టాల్లో ఉంది, ఇంక మాకు ఈ కబుర్లే కాలక్షేపం అనింది. కొండ నవ్వి, ఒకసారి అటు చూడండి, వాళ్ళంతా మీకోసం ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసా అని అడిగింది. బిందు వెంటనే ఎందుకు అనింది. మీ విహారం మీకు ఆట మాత్రమే, కానీ మీకు తెలియకుండానే మీరు ఎంతో ఉపయోగపడుతున్నారు తెలుసా. బిందు ప్రయాణంతో నది చుట్టూ ఉన్న పొలాల్ని పెరిగేలా చేస్తుంది. ఆ ఎగిరే పక్షికి అలసట తీరుస్తుంది. ఆ రైతు ద్వారా మనుషుల ఆకలి తీరుస్తుంది. మేఘు ఏమో తన ప్రయాణంలో వెచ్చని ఎండలో నీడనిస్తుంది. అవసరమైనప్పుడు జల్లుగా నేలను తడిపి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇలా మీ ఇద్దరి సరదా ఎంతో మందికి ఆధారం. మీరు మళ్ళీ ఆట మొదలు పెట్టండి అనింది. బిందు మేఘు ఒకరినొకరు చూసుకున్నారు. కొండ రెడీ గెట్ సెట్ గో అంటుండగానే ఇద్దరు వాళ్ళ ఆటను మొదలుపెట్టారు. ఈసారి వాళ్ళు ప్రయాణం చేస్తూనే పైకి చూశారు. బిందు రాక కోసం ఎదురు చూస్తున్న చేపలు, చెట్లు, బోట్లు హాయ్ చెప్పాయి. ఆ పక్కన ఉన్న జనం, జంతువులు అందరూ సంబరాలు జరుపుకున్నారు. మేఘు బిందు సముద్రం దగ్గర కలిసినప్పుడు ఇన్నేళ్లు మనం తెలియకుండా సరదాగా ఆడుకున్న ఆట గురించి ఇంతమంది ఎదురు చూస్తున్నారా అని ఆశ్చర్యపోయాయి. ఇక నుండి రెట్టింపు ఉత్సాహంతో ఆడదామని నిర్ణయించుకున్నారు. అదన్నమాట ఇట్లు మీ స్టోరీలు. స్టోరీలు.